మంచిగా నువ్వు కూర్చోను కూర్చో. ఏమైనా అమెరికన్ లెక్క మాట్లాడుతావు సూట్ వేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. నేనే యుఎస్ నుంచి వచ్చినట్టు తెలుగులో మాట్లాడు. పని అదే అట్లీస్ట్ శాలరీ గురించి కూడా డిస్కషన్ చేయలేవా అని. ఓకే కంగ్రాట్స్. రే పీప్ అయిలా ఏది అత్తడి చేసిండాడు తినలే చింపిండు. ప్యాకేజ్ ఎంత? 4 lakhs నెగోషియేట్ చేసిన. కింద కామెంట్స్ ఎట్లా పడతాయి అంటే నీకు వండుకు రబే అని చెప్పేసి అంటారు, అమ్మాయిలకి ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి అంటారు. పోనీ అని చెప్పేసి అంటే మళ్ళీ నేను ఇద్దరిని చూసుకోవాలంటే ఎట్లా చూసుకోవాలి మమ్మీ? అంటే నేను నీకు పైసలు ఇస్తానని చెప్పేసి అది సరిపోతుందేమో నీకు. అన్ని పలిచిన మాటలు పలిచిన చేతలు లేకపోయినాయి. నీకు ఆడవాళ్ళ బాధ తెలియదు. వచ్చేది మళ్ళీ ఆడి బతుకు. ఏ గాయస్ గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. అండ్ ఇంక స్కూల్ ఉంది అలా. స్కూల్ అంటే స్కూల్ గారు ఏమో ప్రోగ్రామ్ ఉందంట. సో ఇప్పుడు డ్రాప్ చేసి వస్తాను నేను. మంచిగా నువ్వు కూర్చోను కూర్చో. ఏమైనా అమెరికన్ లెక్క మాట్లాడుతావు సూట్ వేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. నేనే యుఎస్ నుంచి వచ్చినట్టు తెలుగులో మాట్లాడు. కూర్చోవాలా? ఓకే దా. నీకేమైనా ఏమైనా చోటా బాయ్ కూర్చుంటే వెళ్దాం. లేట్ అయిపోయింది స్కూల్కి. 346 minutes later. సో అవిష్ని ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన. అవిష్ చేతిలో ఏముంది? ఏంది? లాలీపాప్ ఇచ్చిందా? మీ టీచర్కి తెలియరా నీకు దగ్గుండని? ఎట్లా చూస్తుంది? ఒకసారి చూపెట్టినా చూపెట్టరా. అది ఏందో అది? హ్యాపీ న్యూ ఇయర్. దాని ఇంకా ఏముంది చూపెట్టు. మేరీ క్రిస్మస్. అందరికీ చెప్పు మేరీ క్రిస్మస్ అని. ఇక్కడ చూసి చెప్పు మేరీ క్రిస్మస్ ఎవ్రీవన్. స్కూల్ ఇచ్చిందంట. సో గైజ్ కుయ్యా హోమ్ స్పెషాలిటీ ఏంటంటే మీ సోఫా మీరే డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోఫా ఉంది కదా. సో ఇదే సోఫా కాదు, చాలా సోఫాలు ఏంటంటే ఎవరైతే క్లయింట్స్ మాకు ఆర్డర్ ఇస్తారో వాళ్ళ దగ్గర వచ్చి ఇట్లా చూసుకుంటారు. అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మేము యూజ్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ వుడ్ మేము యూజ్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ క్లాత్ మేము యూజ్ చేస్తున్నాము, అవన్నీ చూసుకొని వాళ్ళ దగ్గర ఉండి డిజైన్ చూసుకొని దాని తర్వాత మేము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సో చెప్పేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు మీరు పక్క నుండి మీ సోఫా మీరు డిజైన్ చేసుకోవచ్చు అంతే. సో ఈ సోఫా వచ్చేసి 3 సీటర్స్ ఎల్ సోఫా గైస్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మేము ఇక్కడ 2 ఇచ్చాము కాఫీ హోల్డర్స్. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ క్లయింట్కి స్టోరేజ్ వద్దని చెప్పేసి అన్నాడు. మీకు స్టోరేజ్ కావాలనుకుంటే ఇక్కడ స్టోరేజ్ కూడా ఇస్తాము. అండ్ ఈ క్లయింట్ ఏంటంటే బుక్స్ ఎక్కువ రీడ్ చేస్తారు. సో ఏంటంటే ఇక్కడ బుక్స్కి మనం స్పేస్ ఇస్తాం. అంటే ఇక్కడ కూర్చోనికే మనకి అంత అవసరం లేదు. సో క్లయింట్ ఏంటంటే ఇక్కడ అన్ని బుక్స్ పెట్టుకుంటాను అని చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇట్లా డిజైన్ చేసాం మేము. సో మెయిన్లీ అయితే ఇక్కడ స్టోరేజ్ ఇస్తాం మనము. సో ఇక్కడ బుక్స్ పెట్టుకొని రీడ్ చేసుకుంటే టీ తాగే అలవాటు ఉంది అని చెప్పేసి అని అన్నారు. సో అందుకే ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేసాము. అండ్ కలర్ కూడా వాళ్ళ ఇంటికి మా ఎగ్జిక్యూటివ్ వెళ్ళేసి ఏ టైప్ ఆఫ్ సోఫాస్ ఎంత అవుతుందో చూసి చేశారు. సో మీకు కూడా ఏమైనా కస్టమైజ్ సోఫా కావాలనుకుంటే విత్ క్వాలిటీ అండ్ లో ప్రైజింగ్లో మాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా? అండ్ నేను ఇంకొకటి చెప్తున్నాను, ఒకప్పుడు మీకు ఒకవేళ సోఫా ఏమైనా కొనాలనుకుంటే మాత్రం మీరు వేరే సోఫా కంపెనీస్కి వెళ్ళేసి ఆ ప్రైజింగ్ చూసుకోండి. దాని తర్వాత మాకు కాంటాక్ట్ కండి, మేము వాళ్ళకని తక్కువ ఇస్తాం. టీచర్ ఇచ్చిందా? టిఫిన్ తిన్నావా? గుడ్ బాయ్. తినిపించిందా టీచర్? ఇంకేమి ఇచ్చిందా టీచర్? టీచర్ ఇంకేమి ఇచ్చింది? లాలీపాప్ ఇచ్చిందంట. లాలీపాప్ కూడా ఇచ్చింది. అందుకే నోరంతా అట్లా కలిపొచ్చినావా? ఎప్పటి నుంచి హాలిడేస్ వీళ్ళకి? డైరీలో చూడ. ఏమైంది? నేను అల్లం వెళ్ళి తెచ్చుకునే లోపల కోసినాయి అన్ని కొబ్బరి నువ్వులు సగం చేసేసిండు కింద. అవి ఫస్ట్ చెక్ చేసుకున్నావు. ఎప్పుడు లంగా ఉంటున్నావు, చెక్ చేసుకున్నావు ఫస్ట్. డబల్ ఫండ్ పెడతాడు. ఈ నెత్తికి చూసినావా? మొత్తం
ఎందుకు అవిష్ ఇట్లా చేస్తావు? మనంత కోపం ఇను ఇక్కడ నెత్తి పట్టకంటే ఏం చేయాలి మమ్మీ? మరి టూ మచ్ లిమిట్ క్రాస్ అయితే ఉన్నాడు వీడు. ఓ చెప్పి నేను అవి అక్కడ పెట్టు. అరే ఇది ఎట్లింటారు మమ్మీ? ఇక ఏం మాట వింటారు చెప్పు. ఇక ఏం కాడుతుంది? ముక్కు నుంచి కాడుతుందా? సర్ది అయింది. ఎడ్బాట్ ఏం చెప్పారు? కాలు స్నానం చేపిస్తారు. నువ్వు స్నానం చేయకుంటే కక్క లెక్కున్నావు. కక్క బాయ్ చెప్పి పోతుందని తీయొద్దు ముట్టొద్దని. ఆడు వద్దన్న పని కావాలని చేస్తారు తెలుసా? నెత్తి మీద ఎందుకు వేసుకున్నావురా? ఇంకో ఆయనకి సర్ది ఆ అయింది. వంకాయలో ఇట్లా మసాలా తక్కువ కావాలి, నీ పని చేస్తావు. ఉషా ఏమైందా మా ఆఫీస్లో? ఏమైంది? సాలరీ డిస్కషన్ అయింది. ఆఫర్ లెటర్ మరి నిన్న నుంచి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిందా? మరి నిన్న నుంచి ఉంది చెప్పు అంటే చెప్పవు. అరే లేట్ అయింది కదా వినయ్. రాత్రి ఎంత టైం అయిందో మనం అనుకునేసరికి ఎంత టైం అయింది చెప్పు. పని అదే అట్లీస్ట్ శాలరీ గురించి కూడా డిస్కషన్ చేయలేవా? నువ్వు లేట్ వచ్చినావు. లేట్ రాగానే ఇద్దరికి సర్దులు దగ్గులు అయినాయి. పండుకున్నాం. ఒకసారి చూపెట్టు నాకు ఆఫర్ లెటర్ చూపెట్టు. Congratulations. In reference to application and subsequent interview you had with us, we are pleased to appoint you in the organization as per the details. Okay. Congrats. రే పీప్ అయిలా లేదు అత్తడి చేసినాడు. లే తినలే చింపిండు. ఏం లేదంట కానీ చింపేసి. ప్యాకేజ్ ఎంత? 3. యాక్చువల్లీ 4 lakhs నెగోషియేట్ చేసిన కానీ 3.7 ఓన్లీ దే ఆర్ విల్లింగ్ టు గివ్. ముందుకి ప్రీవియస్ కంపెనీలో 5 lakhs ఉంది కదా ప్యాకేజ్. ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్ కంపెనీలో హైబ్రిడ్ మొత్తం తీసేసారు. ఇప్పుడు దీంట్లో కొంచెం హైబ్రిడ్ ఉంది. అట్లీస్ట్ కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కదా అని చెప్పేసి. తక్కువ కొప్పుకున్నావా? ఎవరన్నా ఎక్కువ చూసుకుంటా కానీ నువ్వు తక్కువ చూసుకుంటావు ఏంది? ఏమని చెప్పేసి అన్నాడు? అదే 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. 2 days వర్క్ ఫ్రమ్ హోమా? మరి ఏం డిసైడ్ చేసినావు? డిసైడ్ చేసేది ఏముంది? ఎప్పుడు నుంచి జాయినింగ్ అన్నాడు? మండే నుంచి. ఏంది ఈ మండే? కమింగ్ మండే. నేను 2 daysలో. మరి ఎట్లా? అదే ఒక థాట్ ఇద్దామా అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నా. నవ్వుడు కాదే, నీకు ఒకటి అర్థమవుతలేదు. ఆల్రెడీ ఇవాళ వీడియో రిలీజ్ అయితే చూడు నువ్వు. అంటే నేను ఏ విధంగా మమ్మీగానేమో నేను ఎంత టైం పెట్టి చూసుకున్న విధాన్ని నాకు ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? నేను షూట్లు మొత్తం ఆపుకోవాలి నీ జాబ్ గురించి. ఎందుకంటే ఒక చిన్న పూర్వలు వాళ్ళకి ఏం కూడా తెలియదు. నమ్మకం చూస్తాపోయింది. పోనీ 3 days హైబ్రిడ్ తీసుకోగలుగుతావా? 2 days మేము సంబంధించుకుంటాం. సాటర్డే సండే హాలిడేనా కాదా? సాటర్డే సండే ఆఫ్. సాటర్డే సండే ఆఫ్. ఈ హైబ్రిడ్ 3 days 2 days. మమ్మీకి నీ ఆపరేషన్ అయింది. ఓకే నేను టైంని ఆలోచించుకొని చెప్తా. టైంని కొంచెం ఆలోచించుకొని. ఏం టైమే? మాకు నేను ఎంత ఇబ్బంది అయింది తెలుసా ఇల్లు చూసుకోనికే. పాపం నువ్వు అంటావు కదా ఏం చేస్తున్నావు ఇంట్లో, ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అందుకే నా ఇంపార్టెన్స్ నీకు అప్పుడు రియలైజ్ అయింది. నేను ఆలోచించుకొని టైం ఉందుకేగా నేను అర్న్ చేస్తున్నా కానీ నేను ఎలా కావాలంటే నేను ఇస్తాను. అమ్మో తల్లి నేను ఏం మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పుడు కింద కామెంట్స్ ఎట్లా పడతాయి అంటే నీకు వందుకు రబ్బే అని చెప్పేసి అంటుంది. అమ్మాయిలకి ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి అంటుంది. నేను ఎక్కడ పోయినా కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. నాకు ఇష్టం. నేను ఏమంటున్నా ఎట్లా యాటిట్యూడ్ ఎట్లా చేంజ్ అయిపోతుంది తెలుసా జాబ్ చేయడం అనేది. ఇప్పుడు జాబ్ కొట్టినా చెప్పేసి యాటిట్యూడ్ చేంజ్ అయింది. లెట్ మీ థింక్ అంటే డిసిజన్ తీసుకోనుగా
చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందుకే కదా జర ఆలోచించుకొని అని చెప్పేసి అందుకో నేను ఏమన్నా జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే సెలెక్ట్ కానీ దాని తర్వాత ప్యాకేజ్ బట్టి దాని తర్వాత చూసామని చెప్పేసి అన్నా. ఫస్ట్ నువ్వు ఏమన్నావు అంటే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, జస్ట్ అయితే అటెండ్ కానియాను, దాంట్లో అటెండ్ అయినా, ఇంటర్వ్యూ అటెండ్ కానియాను, అటెండ్ అయినా, దాని తర్వాత సెలెక్ట్ అయితే కానియాను, సెలెక్ట్ అయినా, ప్యాకేజ్ అయితే చూడాను, ప్యాకేజ్ అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి అంటున్నావు. దాని తర్వాత ఇప్పుడు ఒకసారి పోయి వస్తా అని చెప్పేసి నేను అంటున్నావు. ఒకసారి పోయేస్తాను ఏమనలే, జర చెయ్యాలనుకుంటున్నా అని చెప్పేసి అంటే ఆగునే చూసాను ఆలోచించుకొని ఏం ఆలోచించుకొని చేస్తాను ఇష్టం చెప్తున్నా. పేపర్ తీసుకో. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అవి ఫోన్ బంద్ చేయనాడు, పనుకున్నాడు. హలో పొద్దున్న నుంచి అవి అవుతున్నాయి, పల్లగొడతా ఫోన్ నాడు. నడువు, నీ అమ్మ పైన కోపం నీ పైన చూపెడతాం మళ్ళీ. నడు. ఏమన్నా ఏమనలే. కీప్ ఇన్సైడ్ ఆడు చిన్న కొడతాడు చిన్నోడు. నీ పెట్టుబడులు చూపెట్టరా అంట. లిప్స్టిక్ పెట్టినట్టుంది. అది నోట్లో పెట్టుకున్నాడు వాడు. ఇది నోట్లో పెట్టుకొని తిన్నాడు. అది చూడండి, అవే నీదే నీ స్కూల్ ఇచ్చిందే ఇట్లా ఇట్లా పెట్టుకొని వాడికి మొత్తం ఏ ఇదేమన్నా బిర్యానీ ఆరా చాక్లెటా తీసే పడే. ఇగో ఆమెకి ఆఫర్ లెటర్ వచ్చింది. వచ్చినట్టే ఇంకేముందని ఆపద లెటర్ శాలరీ తక్కువ ఉండని ఎంత 3.3 5 లక్షలకి వర్క్ చేసింది, ఇప్పుడు 3.3 అంట. ఎందుకు ఒప్పుకున్నావు అంటే 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంట, 2 రోజులు ఆఫీస్కి వెళ్ళాలంట. సో అందుకే ఒప్పుకున్నా అని చెప్పేసి అంటున్నా. మండే నుంచి జాయినింగ్ అని చెప్పేసి అంటున్నా. నేను ఏమంటున్నా, చిన్నపిల్లలు ఉన్నారు, తక్కువ శాలరీ అంటే నువ్వు ఎక్కువనే అమౌంట్, బట్ నువ్వు వర్క్ చేసిన 5 lakhsకి మళ్ళీ ఇంకా తక్కువ అయిపోయినాయి. సో అవసరమా అని చెప్పేసి నేను అంటున్నా. మమ్మీ ఫస్ట్ లా ఇంట్లో కూర్చొని చేసింది కరోనా ఉందని, అవును. సెకండ్ లా జాబ్ కు రమ్మంటే చిన్నపిల్లగాని వదిలిపెట్టేది కాదు కదా అన్నట్టు వదులుకుంది జాబ్. అయినా 2 రోజులు అయితే పోవాలి కదా మమ్మీ. వదులుకుంది. ఇప్పుడు జరవాడు అల్లం తినే ఏజ్కి వచ్చింది, పోతా అన్నది పోనీ అన్న. ఎవరికైనా జాబ్ చేసి ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోబుద్ధి కాదు బేట. మమ్మీ నువ్వు పోనీ చెప్పింది బేట. మమ్మీ పోనీ అని చెప్పేసి అంటే మళ్ళీ నేను ఇద్దరిని చూసుకోవాలంటే ఎట్లా చూసుకోవాలి మమ్మీ? మరి నా షూటింగ్ ఏమవుతుంది? నువ్వెందుకు ఇద్దరిని చూసుకుంటావు? 2 రోజులేగా చూసుకునేది. అవును మమ్మీ, నాకు బయట షూట్స్ లేవా? షూట్ ఉంటే పెద్ద పిల్లగాని తీసుకొని చిన్న పిల్లగాని నేను చూసుకుంటా అంటున్నా. నేను చిన్న పిల్లగాని నువ్వు చూసుకుంటావు మమ్మీ, పెద్ద పిల్లగాని నేను ఇక్కడ తీసుకొని పోతాను అని. ఎక్కడ ఎందుకురా, ఒక రోజు తీసుకొని వచ్చేది 1 గంట వరకు వస్తాడు. 12:30కి వస్తారు. నేనా 7 అవుతుంది. ఈవినింగ్ 7 అవుతుంది మమ్మీ. పొద్దున 9 కూడా కాదు, 8 o'clockకి మేము వెళ్ళాలి. నైట్ 7 అవుతుంది మళ్ళీ రానికి. అగో బేట, వారానికి 2 రోజులు కూడా మనం చూసుకోకుండా మనం సపోర్ట్ ఇస్తేనే కదా పిల్ల ముందుకు పోతుంది. అరే మమ్మీ నువ్వు మనం సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా ముందుకు పోతారు? నువ్వు ఎట్లా చెప్పుకుంటున్నావు నాకు కూడా అర్థమైతలే మమ్మీ. పిల్లలు ఉన్నాక ఆమె ఫస్ట్ ఏమో ఖాళీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వస్తాను, ఆమె మనకు చెప్పకుండా జాయిన్ అయింది, చెప్పకుండా ఇంటర్వ్యూకి అప్లై చేసింది. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్తా అని చెప్పేసి అన్నది, సెలెక్ట్ అయినాక చూద్దామని చెప్పేసి అన్నది, శాలరీ చూద్దామని చెప్పేసి అంటుంది, ఇప్పుడు పోతా అని చెప్పేసి అంటున్నాడు. పిల్లలు ఉన్నాడు, కొంచెం నువ్వు కూడా అర్థం చేసుకోగలరు మమ్మీ. వారానికి 2 రోజులు కదా అగోరా. నాకు తెలిసిన కాడికి జాబ్ చేసేటోళ్ళు, పైసా చూసిన వాళ్ళు ఇంట్లో ఉట్టే కూర్చొని ఇప్పుడు జరా వాళ్ళు టైం ఇస్తున్నారు కాబట్టి పోదామని అనుకుంటుంది అది. అవును మమ్మీ, ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు ఖాళీ కూర్చోమంటే కూర్చోరు అని చెప్పేసి అంటున్నావు నువ్వు. మళ్ళీ నేను ఇస్తున్నా కదా నెలకి. నువ్వు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నావు మమ్మీ నీ కోడలికి? నాకైతే అస్సలు ఇష్టం లేదు మమ్మీ పోడు. పోయి పెట్టడానికి ఏం ప్రాబ్లం అవుతుంది? నాకు ప్రాబ్లం ఏంటంటే చిన్న నేను ఇస్తున్నా కదా ఇస్తున్నా, నువ్వేంద్రా నెలకి ఇస్తున్నా మమ్మీ, అడుగు ఇస్తున్నా. సంపాదించుకుంటే నేను ఏమని అడుగుతుందా? నీకేం ప్రాబ్లం అవుతుంది? ఎట్లా అట్లా నేను సరిదిద్దుకుంటా. నా పిల్లలకి చూసుకుంటున్నాను కాబట్టి నేను ఇస్తున్నా మమ్మీ. అట్లా ఏందిరా, నేను దిగానంటే మస్తు తీస్తా. నేను కూడా ఒక ఆడామే, అర్థమైందా? ఏమో ఇస్తున్నా మాట్లాడతారు.
పెళ్లి కానప్పటి నుంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పెళ్ళి అయినాక అన్నీ అయినాక జాబ్ వదులుకొని మళ్ళీ నేను ఇస్తున్నా బోడి ఏమిరా మీరు ఇచ్చేది దేనికి ఖర్చు కాదు, అదో హిమ్మత్ ఉంటుంది ఆడపిల్ల జాబ్ చేసుకుంటే. నాకు ఇది కావాలని అడుగుమాను, నాకు ఇది కావాలని అడుగుమాను అంటారా, మస్తు అంటారు. అదంతా అనవసరం. దానికి జాబ్ వచ్చింది పోతే పోనీ 2 రోజులు కదా కష్టపడి ఉంచుకుంటా నేను. నీకు ప్రాబ్లం అని అనకు. 2 రోజులు కదరా ఇబ్బంది. అవునమ్మ రోజు పోతుంది, రోజు రమ్మంటున్నట్టు నేనే వద్దంటుంటుంది. ఆమె 2 రోజులు ఇబ్బంది అని చెప్పేసి అంటున్నావు. ఇప్పుడు ఈమె కంప్యూటర్ పట్టుకొని నిలబడి ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటది, వాళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటాం నాకు పడుకుందా అని చెప్పేసి అంటే ఏమనదు. ఇన్ని రోజులు చేయలేదా ఇంట్లో? ఇన్ని రోజులు నేను సరిపెట్టుకుంది అయిందా? చేయలేదా? ఒకటేసారి మీకు ఏమైంది? ఒకటేసారి జాబ్ పైన పడ్డారు. ఇన్ని రోజులు అవిష్కాడు కడుపులో పడ్డ సంది ఇంట్లోనే చేసింది. అది ఈడు కూడా కడుపులో ఉన్నప్పుడు కూడా చేసింది. మళ్ళీ అప్పుడు మాకు అడ్జస్ట్ లేదు. ఇప్పుడు ఏమైంది? నేనేమన్నా నీకు కంప్లైంట్ ఇస్తే అప్పుడు మాట్లాడు, అవునే మా అమ్మకి ఇదని. అదేమన్నా నాకు కంప్లైంట్ ఇచ్చి నీకేమన్నా అంటే అప్పుడు నా మీద అంటే నేను నీకు పైసలు ఇస్తానని చెప్పేసి అది సరిపోతుందేమో నీకు. ఏ నువ్వేంద్రా బోర్డు ఇచ్చేది? పైసలు 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 అంటే ఎంత ఇచ్చినా ఏం చేసినా జాబ్ చేసేటోళ్ళకు వాళ్ళ నేను ఇంత సంపాదించుకుంటున్నా అది ఒక హిమ్మతు, ఒక ధైర్యం అనేది ఉంటుంది. అర్థమైందా? ఏమో ఇస్తున్నా ఇప్పుడే చెప్తున్నా, ఫస్ట్ వాళ్ళు ఇస్తున్నా లోపల ఇంట్లో ఎన్ని అంటావు తెలియదా నాకు? మమ్మీ నేను ఎప్పుడన్నా మమ్మీ ప్రతి మొగోడు అదే మాట మాట్లాడతారు కదా, దాంట్లోకైనా వచ్చిందాన్ని నేను కూడా. కొడుకు కానీ అవును ఇచ్చినప్పుడు ఇచ్చిన అని చెప్పేసి అంట మమ్మీ, ఇచ్చినప్పుడు ఇచ్చిన అని చెప్పేసి అంట. వాళ్ళు పెళ్లి కానప్పటి నుంచి సంపాదించుకున్నటోళ్ళు ఒక చేతి కింద ఉండి అవి ఇచ్చిన అదొక గిలిటీగా బాధ లెక్క అనిపిస్తుంది వాళ్ళకు. అర్థమైందా? ఇస్తారు, మొగోడు ఇయ్యంది ఏం కాదు. కొన్ని మొగోడు ఇచ్చేది ఇస్తాడు, వాళ్ళ హిమ్మత్ వాళ్ళకు ఉంటుంది. నేనైతే రాంగ్ డిసిజన్ అనుకుంటున్నా మమ్మీ. రాంగ్ ఏం లేదు. ఇన్ని రోజులు చేసుకోలేదా ఇంకా? నువ్వు సంజాయించి ఆపి ఒక 1 year ఆపు 2 years ఆపు అనుకున్నా. స్కూల్ పోయినాక అంతా నీకే ఎక్కుతుంటాడు చూడు. ఈ స్కూల్ పోయినాక ఆడే ఏడవలే మొన్న పోయింది కదా, ఆడే నోర్మే అంట. సంజాయించమంటే నువ్వే ఇంకా ఇట్లా చేస్తే నా తరపు నుంచి అయితే నా కోడలు పోని దాన్ని సంపాదించుకొని. ఎందుకంటే ముందర ఫ్యూచర్కి అది సంపాదించేవనికి రా, దాని పిల్లలకే కదా మంచి చెడ్డకు. అదే మన అమ్మగారి ఇట్లా పోయి పెట్టేసి వస్తుందా? అన్యాయంగా మాట్లాడతావు. ఇద్దరు ఇట్లా తయారైంది మమ్మీ. సంపాదించేది ఎవరికి? నా మొగనికి ఏదైనా ఆపత్తి సంపద వస్తే ఇంత అన్నట్టు, పిల్లలకు ఇంత మంచి ప్రతిదీ అయ్యా టిక్లీలకు లేవు, అయ్యా అది లేదు ఇది లేదని మాట్లాడు, చెప్పులు లేవు అని మాట్లాడుకోవాలనా? పోనీ వాళ్ళను మళ్ళీ జాబ్ చేయించడం మళ్ళీ చదవందాన్ని ప్రేమించేది ఉంది. టూ మచ్ మమ్మీ. నవ్వు వస్తుందేం బేటా? నవ్వు కాదు మమ్మీ, నేను మీ మాటలు చూస్తున్న షాక్. నువ్వు ఇంకా సంజాయించవు అని చెప్పేసి నిన్న తెలుసు బేట. నేను కూడా ఎంత బాధలకైనా నాకు ఎక్క పిల్లలని చదివించేది ఎందుకు? వాళ్ళ అమ్మాయి ఎందుకు చదివించిండ్రా? చదివించేది పైస ఎక్కువ చదివించిండ్రా? ముందర ఫ్యూచర్కి ఏదో జాబ్ చేసుకొని ఉడుకునేళ్ళకి సన్నీళ్ళ లెక్క ఉంటుంది, ఇద్దరాలు మొగలని ఉంటుంది. అన్ని బలిసిన మాటలు బలిసిన చేతలు లేకునే. నేనేమన్నా నీకేమైనా తక్కువ ఉండి నీ పిల్లలకు తక్కువ ఉంటే అప్పుడు మాట్లాడు నా మీద. నేను చెప్పేది ఏంటంటే మనీ నేను ఇస్తున్నా కదా మళ్ళీ ఎందుకు అని చెప్పేసి. ఇది 20 సార్లు. నీకు ఆడవాళ్ళ బాధ తెలియదు. వచ్చేది మళ్ళీ ఆడి బతుకు. మమ్మీ అమ్మాని అరే మీ ఇష్టమే ఏమైనా చేసుకోండి, నాకు మాత్రం రేపు కంప్లైంట్ రావద్దు. కాదు రోజు అది జాబ్ పోతున్నట్టే నేనే వద్దు బిడ్డ జర పెద్దగా అని అంటుంటాను. వారానికి ఒక్కసారి 2 సార్లు 4 గంటలు కూడా చూసుకోకుండా అయింది. ఆ స్నానం చేసి పిల్లగాళ్ళకి నాశ పెట్టి పోతుంది. అది అంతా ఇంత ఒక తినిపించి పడబెట్టి అంతా కూడా లేకుంటే ఎందుకు అత్త అయిందాన్ని? అది ఎవరి గురించి సంపాదిస్తా అంటుంది? దాని ఇంటి గురించే కదా. సంపాదించి మూటలు మూటలు అమ్మగారింటికి పంపిస్తుందా? లేకుంటే అదేమైనా చేస్తుందా? వాళ్ళ అమ్మగారు వాళ్ళకి లేకనా? చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ అయ్య కూడా ఎంత కష్టపడి చదివించిండ్రో అది అర్థం చేసుకోవాలి. మగ బతికినప్పుడు అన్నిటికోవద్దు పైసలు ఇస్తున్నా ఏం ఇచ్చేకి పెట్టు సరిపోవు. మళ్ళా లాస్ట్ లెక్కలు అడుగుతావు. అరే ఏమైంది ఏంది అని. వాళ్ళకు లెక్కలు అడిగేటప్పుడు ఎంత గిరిటీగా అనిపిస్తుందో. అవును మమ్మీ, ఒక అమౌంట్ ఇచ్చినప్పుడు ఏమైనా ఇంత ఇచ్చినా కదా అని చెప్పేసి అడుగుతా. వాళ్ళు లెక్కలు లేకుండా ఖర్చు పెట్టి ఆడవాళ్ళు ఎట్లుంటారు తెలుసా? అదే నా పిల్లకే కదా ఒక పండుగ బుక్ చేసుకుంటా, ఒక షూలు లేవు అవి ఉండాయి, అవి కూడా లెక్కలు పెట్టాలి మీకు. అన్ని పెట్టాలి. పిల్లలకు మమ్మీ ఓ పండుగ కావాలంటారు, నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తారా? చెప్పినా కూడా తెస్తా అంటారు. ఏదో పని మీద ఉంటావు, వాడు ఏడుస్తుంటుంటాడు.
చూడబుద్ధి కాదు తల్లికి, ఒకటి బుక్ చేసుకుంటుంది. అది కూడా నీ లెక్కలలో చెప్పాలి, పండు తెచ్చినానయ్యా అని. ఒక నోట్స్ పెట్టుకుంటా నీకు మంత్లీ ఇంత అయింది. ఆయన నోట్స్ కూడా తక్కువ ఉంది, పెట్టుకుంటా. చూపిస్తా, పెట్టుకున్నా ఫోన్ లో ఆయన కోసం. అమ్మా ఇంత ఘనం ముందుకే మమ్మీ నేను అయ్యా రామా. చాదనైతే ఆ 2 గంటలు కూడా సందాంచుకోదు, వస్తే లేకుండా నేను సందాంచుకుంటా. అన్నీ తెచ్చి పెడితేనే ఉంటుంది పిల్లలకు. చూడు అంటే అదంటే ఇదంటే ఇంత దీని అనబెట్టే ఇంకేం పోతుందిరా. ఒకసారి అవకాశం ఉంటే 1 గంట ముందు వస్తుంది. ఏముందిరా, మనం మొగన్ అయినప్పుడు అత్త అయినప్పుడు సపోర్ట్ ఇవ్వకుంటే వాళ్ళు ఎక్కడ పోతారు? మనమే సపోర్ట్ ఇవ్వకుంటే ఇంట్లో ఆడపిల్ల ఒక ఇంటికైనా వచ్చింది, అది ఎట్లుంటుందిరా? మనం కూడా ఒకసారి కాకుండా ఒకసారి సపోర్ట్ ఇవ్వాలి. అదే పని చేసింది కదా, పిల్లగాడు చిన్నగా ఉండి ఆఫీస్కి రమ్మంటుందని. అర్థం చేసుకోవాలి బేట. ఇంత మొగన్మైన నువ్వు సపోర్ట్ ఇవ్వవు, అత్త అయిందా నేను సపోర్ట్ ఇవ్వకుంటే పరాయి పిల్ల అనుకుంటామా మనం? మన ఇంటి పిల్ల సపోర్ట్ ఇవ్వాలి, దాన్ని ఏంది మంచి చెడ్డ అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వే సపోర్ట్ ఇవ్వలే కాబట్టి ఇది హాల్లోకి వచ్చింది, అదే రూమ్లో ఉంటే తల్లి. అది ఎవరైనా తల్లిదండ్రులు కష్టపడే చదివిస్తారు. పైసా పెట్టి చెట్టు కాసి చదివిపారు పిల్లలను. ఇష్టం చేసుకోండి, ఇక నేను ఏమంటలే. నేనైతే షూటింగ్కి వెళ్తాను. ఆ పిల్లగాడు ఏడవాడు, చిన్న పిల్లగాడు. పెద్ద పిల్లగాడే జర మా అమ్మ అంటాడు, ఏదో ఒకట్లా పండిస్తే తిని కూర్చుంటాడు. అని కూడా అర్థమవుతుంది, మా అమ్మ ఆఫీస్కి పోయిందంటే మొన్న అంత ఏడ్చింది. ఏమన్నా జ్యూస్ చేస్తాం ఇక్కడేమో జ్యూస్. ఓకే మీ ఇష్టం, పోవే తల్లి, నేనేమన్నా పో చేసుకోండి.